హాయ్ వ్యూవర్స్, నా పేరు కల్పన. ఈరోజు మనం ఓచరింగ్ చెప్పుకుందాం. ఎందుకంటే నిన్న ఓచరింగ్ అవ్వలేదు కదా. ఓచరింగ్ నిన్న కంపెనీ క్రియేషన్ లెడ్జర్ వేసేసరికి, లెడ్జర్కి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసేసరికి మనకి ఓచరింగ్ అవ్వలేదు నిన్న. ఈరోజు ఓచరింగ్ చెప్పుకుందాం. ఓచరింగ్ అంటే ఏంటి? వీ ఎంటర్ ఆల్ ద ఎంట్రీస్ విత్ ఏ వాల్యూస్ ఇన్ ఓచరింగ్. మనం ప్రతి ఎంట్రీని విత్ వాల్యూస్ తోటి వేస్తాము. ఆ విత్ వాల్యూస్ తోటి వేసేదే ఓచరింగ్. ఇక్కడ ఓచరింగ్లో మనం అన్ని ఫంక్షనల్ కీస్ వాడతాం. చూడండి, అన్ని ఫంక్షనల్ కీస్ వాడతాం. ఈ ఫంక్షనల్ కీస్ F1 నుంచి F12 వరకు ఉంటాయి కదా. ఈ ఫంక్షనల్ కీస్ అన్నీ వాడతాము. ఈ ఫంక్షనల్ కీస్ వచ్చేసి పేమెంట్స్కి F5 వాడతాం, రిసిప్ట్స్కి F6 వాడతాం. పేమెంట్స్ ఏంటి? వెహికల్ పర్చేజ్, పవర్ బిల్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్, ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, పే చేసేవి అన్నీ పేమెంట్స్. రిసిప్ట్స్ క్యాపిటల్ అకౌంట్, కంప్యూటర్ సోల్డ్, డొనేషన్ రిసీవ్డ్ అవన్నీ మనకి రిసిప్ట్స్ అనమాట. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫర్ ఓచరింగ్. ఓచరింగ్కి మనము ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మిస్ కుమారి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. ఇక్కడ చూడండి, పైన మనం లెడ్జర్లో వేసినప్పుడు వాల్యూస్ లేకుండా వేసాను. చూడండి, ఇది లెడ్జర్ ప్రాబ్లం కదా. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఎక్కడన్నా వాల్యూస్ ఉన్నాయా? లేవు. ఇక్కడ చూడండి, మిస్ కుమారి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. ఇది మనం ఫర్నిచర్ పర్చేజ్ 25,000, కంప్యూటర్ పర్చేజ్ 20,000, రెంట్ పెయిడ్ 12,000, నెట్ బిల్ పెయిడ్ 600, ఫీ రిసీవ్డ్ 20,000, డొనేషన్ రిసీవ్డ్, పేమెంట్స్, రిసిప్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. మనకి ఓచరింగ్ వేద్దాం. ఓచరింగ్ వేయాలంటే ఫస్ట్ మనం టాలీలోకి వెళ్ళాలి కదా. ఇక్కడ ఉంది చూడండి, టాలీ సాఫ్ట్వేర్. దీన్ని ఓపెన్ చేశాను, ఓపెన్ అవుతుంది చూడండి. టాలీ ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయింది, గేట్వే ఆఫ్ టాలీ అని వచ్చింది. ఇక్కడ చూడండి, స్టార్టప్కి వచ్చినాక డౌన్ యారో ప్రెస్ చేసుకుంటా ఉంటే వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్కి వచ్చామా, ఎంటర్. తర్వాత సిల్వర్ మోడ్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ అనగానే కంపెనీ ఇన్ఫో మనకి డిఫాల్ట్గా వచ్చింది కదా. కంపెనీ ఇన్ఫోని మనము తీసుకున్నాక మనం ఏం చేయాలి? ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేయాలి. కంపెనీని క్రియేట్ చేయాలంటే డౌన్ యారో కిందకు వచ్చేసి ఇప్పుడు ఎంటర్ అంటే కంపెనీ ఇన్ఫో, కంపెనీకి క్రియేట్ చేయడానికి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు మిస్ కుమారి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. మిస్ కుమారి వీళ్ళది కూడా అద్దంకి పెట్టుకుందాం. అద్దంకి ఊరి పేరు ఇచ్చాను. పక్కన లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అద్దంకి పిన్ కోడ్ 523201 ఇచ్చేసాం. అయిపోయింది. కంట్రోల్ ఏ నొక్కితే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిందా? ఇక్కడ మాస్టర్స్లో గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫో ఓపెన్ అయిందా? అకౌంట్స్ ఇన్ఫో ఓపెన్ అయినాక అకౌంట్స్ ఇన్ఫోని ఎంటర్ అనండి. తర్వాత లెడ్జర్స్ ఓపెన్ అనండి. లెడ్జర్స్ అనగానే మనం సింగిల్ లెడ్జర్ వేస్తామా, మల్టిపుల్ లెడ్జర్ వేస్తామా? మల్టిపుల్ లెడ్జర్లో ఇక్కడ చూడండి, ఆర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంది కదా. ఈ ఆర్ని ప్రెస్ చేస్తే మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ ఓపెన్ అవుద్ది. ఆల్ ఐటమ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏముంది? మిస్ కుమారిని మనం ఎంటర్ చేయాలి. మిస్ కుమారి ఏమవుతుంది? క్యాపిటల్ అకౌంట్. మిస్ కుమారి క్యాపిటల్ అకౌంట్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? నెక్స్ట్ది ఫర్నిచర్ పర్చేజ్డ్. కొన్నామంటే పేమెంట్ చేస్తాం కదా. కొంటే ఫర్నిచర్ పర్చేజ్ చేసాము. పర్చేస్ చేసిన తర్వాత ఇదేమవుతుంది మనకి? ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ మన దగ్గరే ఉంటుంది కదా. లెడ్జర్లో వేసినప్పుడు ఫర్నిచర్ మన దగ్గరే ఉంటుంది అని చెప్పాను కదా. ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏముంది?
కంప్యూటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ని కూడా కొన్నాము. కంప్యూటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ పర్చేజ్, ఇది కూడా ఫిక్స్డ్ అసెటే కదా, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏముంది, రెంట్ పెయిడ్, రెంట్ని పే చేసాము. రెంట్ని పే చేసామంటే ఇది కూడా పేమెంటే, రెంట్ పెయిడ్. కానీ ఇది ఫిక్స్డ్ అసెట్స్ రాదు కదా, డైరెక్ట్గా మనం పే చేసామా ఇండైరెక్ట్గా పే చేసామా అంటే టాలీకి వచ్చేసరికి ఇది ఇండైరెక్ట్ పేమెంట్. కంపెనీలో ఇండైరెక్ట్ పేమెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ నెట్ బిల్ పెయిడ్. నెట్ పెట్టుకుంటాం కదా మనం కంపెనీకి, నెట్ పెట్టుకున్నప్పుడు నెట్ బిల్ కూడా పే చేయాలి కదా మనం. నెట్ బిల్ పే చేసినామంటే నెట్ బిల్ ఉంది కదా, నెట్ బిల్ లెడ్జర్లో అన్ని ఎంట్రీస్ వేసుకోవాలండి. నెట్ బిల్ పెయిడ్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఏముంది, ఫీ మనకి కొంత ఫీ పే చేశారు, పే చేసిన వాళ్ళది ఫీ రిసీవ్డ్ అని ఉంది, తీసుకున్నాం మనకు వచ్చిందనమాట. ఫీ రిసీవ్డ్ అంటే వచ్చింది కదా, అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, మనకు వచ్చిన వాటిని ఇన్కమ్స్ అంటాము. నెక్స్ట్ ఏముంది, డొనేషన్ రిసీవ్డ్, డొనేషన్ కూడా వచ్చింది. డొనేషన్ వచ్చిందంటే మనకు ఎవరో డొనేషన్ ఇచ్చారు, డొనేషన్ మన కంపెనీ కోసం, ఆ డొనేషన్ని రాసుకోవాలి. డొనేషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇది. నెక్స్ట్ ఏముంది, ప్రింటర్ పర్చేజ్డ్, ప్రింటర్ కొన్నాం, మన ఆఫీస్కి ప్రింటర్ అవసరమైంది, ప్రింటర్ కొన్నాము, ప్రింటర్ పర్చేజ్డ్. ఇదేంటి, కొన్నాం కదా, పేమెంట్ చేసాం కదా, ఎక్స్పెన్స్ కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడికి అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి కదా, చూడండి ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయా, ఏమి లేవు, అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి. సో మనము దీన్ని ఎంటర్ ఎక్సెప్ట్ ఎస్ఆర్ నో, ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి డిస్ప్లే చూస్తే మీకు ఆల్ ఐటమ్స్ అన్నాను, ఎన్ని ఉన్నాయి, ఇందాక 8 వేసాము, ఇక్కడ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్, 2 ఎంట్రీస్ డిఫాల్ట్గా వస్తాయి కదా, అవి వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మనము వోచరింగ్ వేద్దాం. వోచరింగ్కి వచ్చేసరికి కింద చూడండి ఇన్వెంటరీ ఇన్ఫో, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ అండ్ వోచెస్, అకౌంటింగ్ వోచెస్ ఓపెన్ చేయండి. ఎంటర్ అన్నాను, పేమెంట్ అయింది కదా, పేమెంట్. ఇప్పుడు మనం వేసేది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే F6, మనకు వచ్చే అన్ని రిసిప్ట్స్ అన్నీ మనము F6 నొక్కితే F6లో వస్తాయి, వేసుకోవాలి. అకౌంట్ అని ఉంది కదా, అది క్యాష్. మనం ఎలా తీసుకున్నాం చూడండి, CN నొక్కగానే పక్కన లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ వచ్చింది కదా, మనకి బ్యాంక్ ఏం లేదు కదా ఇక్కడ, ఓన్లీ క్యాష్. ఎవరు, మిస్ కుమారి వచ్చేసిందా. మనం లెడ్జర్ ఎందుకు వేసుకుంటున్నాం తెలుసా, మనము వేసిన లెడ్జర్స్ అన్నీ ఇక్కడ స్టార్ట్ చేయగానే దాని లెటర్ తోటి లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి. మిస్ కుమారి ఎంత స్పెండ్ చేసింది, మనకి 2 lakhs కంపెనీ ఓపెన్ చేసింది. ఎంటర్ అనండి, లేకపోతే సేవ్ అవ్వవు. నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్ పర్చేజ్ అంటే పేమెంట్స్ కదా, F5 నొక్కండి. F5 నొక్కితే పేమెంట్స్లోకి వచ్చామా. ఇప్పుడు ఫర్నిచర్ ముందేంటి, అకౌంట్లో క్యాష్, తర్వాత ఫర్నిచర్ ఇక్కడ వచ్చినాయి కదా. ఫర్నిచర్ ఎంత కొన్నాం మనం, 25,000 కొన్నాము. 25,000 ఎంటర్ చేయండి. ఎంటర్. నెక్స్ట్ ఏం కొన్నాం, నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ చేసాం కదా, కంప్యూటర్ పర్చేజ్డ్. క్యాష్ ఏంటి, అకౌంట్లో క్యాష్, కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ ఎంత కొన్నాం, కంప్యూటర్ 20,000కి కొన్నాం అనమాట, 20,000. ఓకే, ఎంటర్. నెక్స్ట్ రెంట్ పెయిడ్.
రెంట్ అనేది పే చేసాం. రెంట్ పే చేసామంటే ఇదేంటి పేమెంట్స్లోనే కదా, పేమెంట్స్ అకౌంట్లోకి వచ్చేసరికి క్యాష్ అనాలి. క్యాష్ అన్నాక రెంట్ పెయిడ్, రెంట్ వచ్చింది, ఎంటర్. పెయిడ్ అంటే ఎంత అమౌంట్ పే చేసాం, రెంట్ 12,000 పే చేసాం. ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి, నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ కూడా పేమెంట్లోనే కదా, ఏంటిది క్యాష్లోనే కదా పే చేసింది. నెట్ బిల్ పెయిడ్, నెట్ బిల్ వచ్చేసింది. ఎంత పే చేసాం నెట్ బిల్? నెట్ బిల్ 600 పే చేసాం. నెట్ బిల్ 600, నెట్ బిల్ 600 ఎంటర్ చేసి ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ఆర్ నోకి వచ్చేసరికి ఎంటర్ అనాలి. నెక్స్ట్ ఏముంది ఇంకా, ఫీ రిసీవ్డ్ అంటే రిసిప్ట్ కదా, అంటే ఇది ట్రాన్సాక్షన్ F6లోకి వెళ్ళిద్ది, అంటే రిసిప్ట్లో వచ్చింది. అకౌంట్స్లో వచ్చి క్యాష్. ఫీ కదా, ఫీ రిసీవ్డ్. ఎంత రిసీవ్ చేసుకున్నాం ఫీ చూడండి, 20,000 అంట. ఫీ రిసీవ్డ్ 20,000 చేసుకున్నాం. ఎంటర్. నెక్స్ట్ ఏముంది, డొనేషన్ రిసీవ్డ్ అంటే F6 కదా, రిసిప్ట్లోనే కదా, అకౌంట్లో క్యాష్. డొనేషన్, దీని ఒకేమో డొనేషన్ వచ్చేసింది. డొనేషన్ ఎంత తీసుకున్నాం మనం, 20,000. డొనేషన్ కూడా 20,000 తీసుకున్నాం. వాళ్ళు మనకి డొనేట్ చేసింది 20,000. ఎంటర్ అనేస్తే యాక్సెప్ట్ ఎస్ఆర్ను ఎంటర్. నెక్స్ట్ ఏముంది, ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ కొన్నాం కదా, కొన్నామంటే పేమెంట్ చేస్తాము. పేమెంట్లోకి వచ్చింది F5 క్యాష్. ప్రింటర్ పర్చేజ్డ్. ఎంత కొన్నాం ప్రింటర్ని, 3,000 కొన్నాము. ఎంటర్ అన్నాను. ఎంటర్. మనకి అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి కదా, అన్ని ట్రాన్సాక్షన్స్ వేసాం కదా. వేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఎస్కేప్ అనండి. ఎస్కేప్ బయటకు వచ్చేసాము. ఇప్పుడు మనకి ప్రాఫిటా లాసా చూసుకోవాలి కదా. ప్రాఫిటా లాసా చూసుకోవాలంటే కిందకి రండి. బ్యాలెన్స్ షీట్లో చూస్తే మనకి ప్రాఫిటా లాసా తెలిసిపోద్ది. రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, మీరు బ్యాలెన్స్ షీట్ అని కిందకి డౌన్ యారోలో వచ్చినా పర్వాలేదు, క్యాపిటల్ బి ప్రెస్ చేసినా కూడా బ్యాలెన్స్ షీట్ ఓపెన్ అయిపోద్ది. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ అయిపోయింది. చూడండి, క్యాపిటల్ అకౌంట్ ఎంత, 2 లక్షలు. లోన్స్ ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు. లయబిలిటీస్ ఏం లేవు. కరెంట్ లయబిలిటీస్ కూడా ఏం లేవు. ప్రాఫిట్ లాస్ వచ్చేసి 24,400. ఇటు చూడండి, ఈ పక్క రైట్ సైడ్ వచ్చేసరికి కరెంట్ అసెట్స్ ఏమున్నాయి మన దగ్గర, క్యాష్ ఇన్ హ్యాండ్ 1,79,400 ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ కంప్యూటర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్. కంప్యూటర్ ఎంత 20,000, ఫర్నిచర్ వచ్చేసి 25,000. ఇది ఓకే. మనకి ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్లో వాల్యూ వస్తే ప్రాఫిట్ అవుద్ది, ఓకేనా. అది రైట్ సైడ్లో వాల్యూ వస్తే లాస్ అవుద్ది. ఇప్పుడు ప్రాఫిట్ లాస్లో ఉన్నామా, మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా, మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనము ప్రాఫిట్లో ఉన్నాము. అదే రైట్ సైడ్ వస్తే ఇక్కడ వస్తుంది, మనకి లాస్లో ఉంటాము. ఇప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. ఓకే, ఈరోజుతోటి ఈ ఓచరింగ్ అనేది ప్రాబ్లం అయిపోయింది. మీరేం చేస్తారంటే, నేను బ్యాక్ వచ్చేసండి. చూడండి, ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఉంది. మీ దగ్గర సిస్టమ్ ఉంటే ఈ సిస్టంలో చూసి ఈ సెకండ్ ప్రాబ్లమ్ని నోట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని కూడా మీరు చేయండి. దానికి ప్రాఫిట్ వస్తుంది, 13,000 వస్తుంది. ఆ ప్రాఫిట్ వచ్చిన దాన్ని మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, ప్రాఫిట్ మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఓకేనా.